నమస్తే బోసుకుమరి. వైసీపీ పార్టీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించి ఇప్పుడు వైసీపీలో కొంతమంది కొత్త నాయకులు ప్రస్తావిస్తూ ప్రెస్ మీట్ లో విపరీతంగా వ్యవహారం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు కూటమి పార్టీ ఇప్పటి వరకు చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు చేసినటువంటి అప్పు ఎంత? సుమారు 2.5 నుంచి 2.60 కోట్లు, 2,60,000 కోట్ల వరకు కూడా అప్పు ఉందని చేశారనేటువంటి విధంగా వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో అఫీషియల్ గా 1,00,000 చిల్లర ఉంటది, అన్అఫీషియల్ గా అంటే కార్పొరేటర్లు ఇంకా మిగతా కార్పొరేషన్లు మిగతా పెట్టి తీర్చారని చెప్తున్నారు. సో టోటల్ గా 2,60,000 కోట్లు వేసుకోండి. దీన్ని ఇంత తీసుకొస్తున్నారు. ఇప్పుడు మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు వస్తే మెడికల్ కాలేజీలు అయిపోతాయి. ఇస్తే 2.5 పైన చేశారు అప్పు, 5,000 కోట్లు పెడితే అయిపోతుంది కదా అని చెప్పేసి వైసీపీ పార్టీ మాట్లాడుతుంది. చాలా కన్ఫ్యూజింగ్ గా. ఓకే, వైసీపీ పార్టీ హయాంలో 3.5 లక్షల కోట్లు అనేది అఫీషియల్ గా, అన్అఫీషియల్ గా కార్పొరేషన్లు కావచ్చు, లేకపోతే మద్యం పెట్టేసి ఎన్ని రకరకాల అప్పులు విపరీతంగా తీసుకొచ్చారు ఇవన్నీ మనకు తెలుసు. చివరికి గ్రామాలకు ఖర్చు పెట్టేటువంటి డబ్బులు కానీ, పంచాయతీలకు సంబంధించిన డబ్బులు కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు కానీ, లేకపోతే వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు కానీ, ఎక్కడా కూడా ఏ డబ్బులు కూడా వదలకుండా మొత్తం తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే క్లియర్ గా ఈ లెక్కలోకి రావుగా, వాస్తవంగా అయితే రావుగా. ఇవన్నీ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు అమరావతి అయిపోతే 1,00,000 కోట్లు అయితే అమరావతి అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మరి ఎంత చేసినటువంటి అప్పుల్లో 1,00,000 కోట్లు పెడితే రాజధాని అయిపోయింది కదా, విపరీతంగా మనీ జనరేట్ అయిపోయింది కదా. ఇదే క్వశ్చన్ చాలా మంది అడుగుతారు, వైసీపీ పార్టీ కూడా అడుగుతారు కదా. మరి పోలవరానికి సంబంధించి కంప్లీట్ చేసి ఉండొచ్చు కదా, ఈ డబ్బులను కొంత అప్పు చేశారు కదా. ఇవన్నీ కాదు. వాస్తవ పరిస్థితులు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, ఇప్పుడు చేసినటువంటి పార్టీ కూటమి చేస్తుంది ఏంటి అనే విషయం తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఒక వ్యాపారం పెడుతున్నాము, దానికి పెట్టుబడి పెడుతున్నాము అంటే రాబోయేటువంటి రోజుల్లో మనకు అది ఇంక జీవితాంతం మనల్ని పోషిస్తుంది. అది ఏ స్థాయికనే వెళ్ళొచ్చు. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ ఒక రకంగా చెప్పాలంటే రాబోయేటువంటి తరాలకు చేసి అంటే సంపాదించేటువంటి ఆస్తులు. ఇప్పుడు రాష్ట్రంలో రాజధాని ఏర్పడిపోయిందంటే ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగిందంటే మనం ఎన్ని సంక్షేమ పథకాలను ఇచ్చుకోవచ్చు. ఇది లాజిక్. అసలు లాజిక్ మర్చిపోతున్నారు, వైసీపీ పార్టీ మర్చిపోయేలా చేస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి మీద ఎక్కడ కూడా కేటాయించలేదు. ఆయన డబ్బులు తీసుకొచ్చి అమ్మఒళ్ళు, నాన్నబళ్ళు ఇవన్నీ కూడా 9 రత్నాలకు సంబంధించి చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి. కానీ ఇక్కడ అప్పు తీసుకొస్తూనే ఒక సైడ్ విపరీతమైనటువంటి అభివృద్ధి చేస్తూ ఏ నిధులు వాళ్ళకి ఖర్చు పెడుతూ ప్లస్ సంక్షేమ పథకాలు ఇస్తూ, సంక్షేమ పథకంలో అమ్మఒడి అనేది ఇప్పుడు తల్లికి వందనం అనేది అమ్మఒడి, తల్లికి వందనం అనేది వండరు కదా అసలు వాస్తవంగా చెప్పాలంటే. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక్కరికే ఇచ్చారు. 2 ఇస్తాం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పేసి ఒక్కరికే ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంటే అందరికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇచ్చారు, తల్లికి వందనం ఇచ్చారు. మరి ఇది వండర్ కదా. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఫ్రీ బస్సును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పుడు పథకాలలో ఖచ్చితంగా 1 by 1 క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దీంట్లో తల్లికి వందనం అనేది టాప్. అసలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇచ్చేస్తున్నారు. సిలిండర్స్ విషయంలో కానీ, సిలిండర్ విషయంలో ఏంటంటే అందరికి దక్కట్లేదు, అందరికి రావట్లేదు అనేటువంటి విషయం నిమిత్తం ఖచ్చితంగా అన్ని డబ్బులు అకౌంట్ లో, దానికి సంబంధించిన 3 సిలిండర్ డబ్బులు అకౌంట్ లో వేసేయాలి అనేటువంటి విధంగా ఏదో ప్లాన్ జరుగుతుంది టోటల్ గా. ఇవన్నీ ఒక కొలిక్కి వస్తాయి. దీన్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, అసలు కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. అభివృద్ధికి పెట్టేటువంటి డబ్బును మామూలుగా సంక్షేమ పథకాలకు మొత్తం పెట్టేశాము అనేటువంటి విధంగా చెప్పి అభివృద్ధి అసలు లేదు కదా. సంక్షేమ పథకాలు పెడతా ఉంటున్నారు కదా. అమ్మఒడే తీసుకోండి, అమ్మఒడికి ఒకరికే ఇచ్చారు, 2 ఇస్తా అని చెప్పేసి. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది? మరి ఆ డబ్బులు ఏం చేసినట్టు? ఇట్లాగా అడిగితే అందరూ అడగొచ్చు, అందరూ మాట్లాడొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే అప్పు చేస్తేనే ముందుకు నడవలేనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ఉంది. ఏంది చిటిలు వేయంగానే అయిపోతుందా? ఇప్పుడు వచ్చి కొత్త ప్రభుత్వం వచ్చి 1.5 సంవత్సరానికి మొత్తం అయిపోయిందా? సంపద సృష్టించేస్తాను, అప్పుడే సంపద సృష్టించి అయిపోయిందా? 1.5 సంవత్సరంలో సంపద సృష్టించే పని అయితే మరి ఈ 10 సంవత్సరాలు మరి ఎందుకు ఆంధ్రప్రదేశ్ నాశనం చేశారు అందరూ కలిసి? 1.5 సంవత్సరంలో సంపద సృష్టించడం జరిగిపోద్దా? మరి ఇట్లాగా 1.5 సంవత్సరంలో అన్ని రాష్ట్రాలు సంపద సృష్టించేస్తే మరి అమెరికా ఏం జరిగితే ఇండియా దెబ్బకి సరిపోదు కదా. ఎంత దారుణంగా మాట్లాడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి వీళ్ళంతా. బట్ ఏమైతే చూడాలి, ముందు రోజులు ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది.